నమస్తే. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనం శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నాం. శ్రీశైలం అనగానే కేవలం ఆధ్యాత్మికతకి కాదు, అటు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడే అద్భుతమైన వనమూలికలు ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రదేశం అని చెప్పాలి. అయితే ఈ రోజు మనం శ్రీశైలం లోపల ఉన్నటువంటి ఒక వనాల్లోకి వచ్చాము. నమస్తే అండి. నమస్తే మీ మేడం. పేరు? నా పేరు మల్లికాయ మేడం. ఇదే మాకండి. మేడం దీన్ని సిద్ధనాగార్జుని అంటారు. ఈ సిద్ధనాగార్జుని మరియు ఇంకొక 2-3 వనమూలికలు కలిపి మేము తినేవాళ్ళం. ఇప్పటికైనా ఇది నేను తినగలుగుతాను. అలా తినేయచ్చా? డైరెక్ట్ తినచ్చు. డైరెక్ట్ గా దీనికి తిప్పతీయ కూడా కలుపుకోవాలి. అలా 7 రోజులు తింటే ఇప్పుడు ఏ కరోనా వైరస్ అంటున్నారే, ఆ కరోనా వైరస్ మా దగ్గరికి రాదు. మీకు కరోనా రాలేదా అప్పుడు? మేము ఇంతవరకు కరోనాకు ఇంజెక్షన్ చేయించుకోలేదు, ఆ మాత్రలు మింగలేదు, టెస్టింగ్ కూడా చేయించుకోలేదు. మాస్క్ పెట్టుకోవడం వల్ల అతని యొక్క ఆవిరి అతనే పీల్చుకుంటాడు. ఒకవేళ ఏదైనా వైరస్ వచ్చింది అనుకో, కింద కూర్చొని తుమ్మండి, బాగా ఎన్ని తుమ్మలు వస్తే నేను తుమ్మండి. దగ్గొస్తే దగ్గినాక ఇంత గుంత తీసి అందులో దగ్గి మళ్ళీ మూసేయాల, అప్పుడు ఏరే వాళ్ళకి రాదు. ఏమి ఈ 6 మూలికలు తినడం వల్ల 6 అడుగుల దూరం వరకు ఏ వైరస్ రాదు, మన మీదకి రాదు. ఎందుకంటే అప్పుడు మేము ఎలాంటిది పెట్టుకుంటామంటే, ఒకవేళ పూర్వకాలం 1918 సంవత్సరంలోని భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల మంది చచ్చిపోయినారు. భారతదేశంలోనే 2 కోట్ల మంది చచ్చిపోయినారు. దానికి ఇంతవరకు పేరే పెట్టి ఇది మాస్క్. ఇది ఎలా పెట్టుకుంటారు? ఇలా ఇందులో నుంచి ఇలా దూర్చుకొని పెట్టేసుకుంటారు. అప్పుడు ఆ వచ్చే గాలి ఈ నుంచి కిందికి వెళ్ళిపోతుంది గాలి. కాబట్టి మనకు ఎటువంటి మాస్క్, అప్పుడు పూర్వకాలం ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో ఇది వాడినారు కాబట్టి దీనికి పూసే పూలు కూడా ఏడాది పాటు పూస్తూనే ఉంటాయి. ఇదేం చెట్టు? దీన్నే గరుడ సిద్ధి అంటారు. గరుడ సిద్ధి. ఇగో వైట్ కలర్ పూలు ఉన్నాయి. గరుడ సిద్ధి. ఇది ఇలాంటి పూలే ఆ చెట్టు కూడా అలాగే ఉన్నాయి, కానీ 2 వేరే వేరుగా ఉంటాయి. అవును, అవి కూడా తెల్లగానే ఉన్నాయిగా. ఇలాగే వాటికి కూడా అలాంటివే పూలు ఉంటాయి, కానీ చెట్లు వేరుగా ఉంటాయి. ఇది సిద్ధనాగార్జుని. దీనికి మనం ఇంకొక ఆకు కలుపుకొని తింటే మనకు 7 రకాల రోగాలు నయమైపోతాయి. మన శరీరం మీద మేము ఎందుకు మెడకి వేసుకుంటామంటే, తేలు కరిస్తే తేలుకోండి, ఇది అమృతవల్లి అంటారు, ఇదే తిప్పతీగ అంటారు. ఈ తిప్పతీగ ఏంటంటే పాము కాటు నుంచి మనం రక్షిస్తుంది. మన హృదయ సంబంధించిన వ్యాధులు, హృదయానికి సంబంధించిన కవాటాలలో మనకు కఫము, ఆ కఫాలను తగ్గించడానికి ఖచ్చితమైనది తిప్పతీగ యొక్క వేరు. పాము కాటు కూడా మందు. దీన్ని ఇంకొక వనమూలికతో కలిపి మనం తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఎటువంటి రోగాలు రావు. మనం రోగాలు వచ్చినాయి కదా అని ప్రకృతిని మర్చిపోతే మనకి ఇంకా మన చుట్టూ ఎన్నో వనమూలికలు ఉన్నా, మన చుట్టూ ఉన్నా కూడా మనం అవి ఎందుకు పనికిరావాలే, పచ్చి వనమూలికలే దేనికి పనికిరావాలంటారు. మనకు తిరుపతి అడవిలో మాత్రమే దొరికే ఈ రత్నపురుష ఈ ప్రాంతంలో అపారంగా ఉంది. మరి ఈ బయటి పరిసరాలు ఎక్కడ కనపడదు. ఈ పరిసరాల్లోనే ఎందుకు ఎక్కువ ఉందంటే ఇక్కడ వైద్యం ఉంది కాబట్టి. ఇక్కడికి లోపలికి వచ్చే వాళ్ళకు ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటారంటే, వాటి నుంచి వచ్చే వాయువులు మన శరీరాన్ని శుభ్రంగా మెచ్చుతాయి. మన శరీరంలో రక్తం ఎంత శుభ్రంగా ఉంటే మనకి ఏ రోగాలు రావు. మన రోగాలు పెంచుకుంటున్నది కలుషితమైన ఆహారం. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఆహార పద్ధతులకు ఇతర దేశాల్లో ఉన్న ఆహార పద్ధతులకు తేడా చూడండి. కీటకాలు తినేటోడు రోగాలు పుట్టించి అందరితో చేతులు గడిగిస్తాడని మా తాత ఎప్పుడో చెప్పినాడు. ఈ ఇతర దేశస్తుడు కీటకాలు తినుకుంటూ రకరకాల మృతదేహాలు, పురుగులు రకరకాలు తినుకుంటూ అతను పంపించిన వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది గత 2 సంవత్సరాలు చంపబడ్డారు. నల్లమల్ల అడవుల్లోని వాళ్ళు ఎందుకు చంపబడలేదు? బిచ్చగాలు ఎందుకు చంపబడలేదు? రిక్షా తోలేటోళ్ళు ఎందుకు చంపబడలేదు? వాళ్ళు మాస్కులు ఎందుకు పెట్టుకోలేదంటే అది అంతే. ఇది మనది మనమే వాళ్ళు పీల్చుకోవడం వల్ల అది
అతనిలో 7 రోజులు ఉండిపోయి 7 రోజుల వరకు మనం సాధారణంగా వాడే మాత్రలు కూడా భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మాత్రలు కూడా వాడకపోవడం వల్ల అతనికి తిరగొట్టేది. దానివల్ల రోగాలు వచ్చాయి. మరి సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆకులు ఇవన్నీ దొరకవు కదా, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? దొరికితే మా పక్కన తోటలోకి పోవాలి. తెలియట్లేదు. తల్లిదండ్రులను ఎక్కడికి పిలుచుకొని పోవాలంటే దగ్గరున్న ఒక తోటలోకి పిలుచుకొని పోయి పూల చెట్ల నడుమ అక్కడ తిప్పుతా ఉంటే అక్కడ చెట్ల కిందనే మన మూలికల యొక్క వాసన వాళ్ళ వెళ్ళిపోయి వాళ్ళకు ఏది రాకుండా రోగాలు రాకుండా వేసుకుంటుంది. మనం తినే తిండిని కూడా మన భారతదేశంలో పల్లెటూళ్ళలో ఎలాంటి తిండి తింటారో అదే తినమని చెప్పండి. ఏమి చక్కని కూరగాయలు, మేము అడవిలో ఆకులను పిక్కొని తింటా ఉంటాం. మన మేకలు ఎలా తింటాయి, ఆవులు ఎలా తింటాయి, అవి తిన్న వాటిలో పాలు వస్తాయి. ఆ పాలు మనం తాగుతున్నాం, కానీ అవి తినేది గడ్డి తిని మళ్ళీ అదే గడ్డికి తన ప్రకృతి ప్రసాదమైన పెండను ఇస్తుంది, ఎరువుగా ఇస్తుంది. మనం రకరకాల ఈ రోజు పండినట్టు రేపు పండకుండా చేస్తున్నారు. ఒక ఆయన చెప్తా ఉంటాడు, మనం చాలా చిరుధాన్యాలు పోగొట్టుకుంటున్నామని. ఇప్పుడు వరి మనం రాగి పిండి లేదు, రాగి జావ లేదు, రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని పొద్దునే తాగేటోళ్ళు. ఆ విధానాలు లేవు. పిల్లలకు వైద్యం చేయించేటప్పుడు రకరకాల ఉంటాయి. 3 ఏళ్ల పిల్లల వరకు ఎటువంటి మాత్రలు లేదండి, కషాయాలు తాపండి. పంటి చికిత్సకు అద్భుతమైన మొక్క చూడండి. ఇదేంటి పంటి నొప్పి కండి? ఇది పంటి నొప్పికి మేడం, దీని సీమ నేపాలం అంటారు. మీరు మీ సెల్ ఫోన్లలో కూడా వీటి గురించి యూట్యూబ్లలో కూడా చాలా మంది దీని గురించి రాసింటారు. దీని యొక్క ఆకును తుంచితే ద్రవం వస్తుంది. ఈ ద్రవాన్ని పంటి నొప్పి ఆడుందో అక్కడ 2-3 డ్రాప్లు వేసుకోవాలి. వెంటనే అందులో ఉన్న క్రిమి చనిపోతుంది. నేలవాకుడు అంటే నేలవాకుడు గుండ్రంగా ఉంటాయి కాయలు, వాటిని కూడా ఇందులోనే వాయువుగా పంపించవచ్చు. చాలా చక్కని చికిత్స. చూడండి ఈ ద్రవం, చూడండి ఇక్కడ ద్రవం ఉంది కదా, ఈ ద్రవము పచ్చ కర్పూరం ఉంటది కదా, దాని యొక్క గులిక గుడక దాన్ని తగిలించిన గుడక పంటి నొప్పి పోతుంది. చాలా మంది పంటి నొప్పితోనే వృద్ధులు గాని పెద్దోళ్ళు గాని చాలా బాధపడుతుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా దీనికి? సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు మేడం. ఇదిగో ఈ ద్రవం చాలా చక్కగా ఉంటది. ఇది కూడా ఉంటది ఒకటి మేడం. దాని యొక్క తీసిన లేదా దీని పాలు ఇందాక మీకు చూపించా, ఇదే సిద్ధ నాగార్జున పాలు కూడా తెల్లగా ఉంటాయి. ఆ పాలను కూడా పెట్టుకున్న 2 కూడా పనిచేస్తాయి. మన కళ్ళ ముందే ఉన్నటువంటి ప్రకృతిని మనం గుర్తించలేకపోతున్నాం నిజంగా. ఇదేం చెట్టు? ఇది బ్రాహ్మణి చెట్టు అంటారు మేడం. ఏడాదికి ఒక పారి 3 రకాల పూలు వస్తాయి. అందులో ప్రకృతి దేవతలుగా ఉంటాయి. ఆ పూలను మనం చాలా మంది ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి పూస్తాయి. దీని యొక్క బంక మనకు బంక విరోచనాలకు పనిచేస్తుంది. లూజ్ మోషన్స్ అవి అవుతున్నప్పుడు ఇది బాగా చాలా పువ్వులను ఏం చేస్తారు? పూచిన పూలను మనం తీయకూడదు మేడం. అవి ప్రకృతిలో మనకు సహజ సిద్ధమైన అందాలను ఇస్తాయి. మనం ఇవి చూస్తే వేరే చెట్టు అనుకుంటాం, కానీ ఇది మనం మొగలి చెట్టు లెక్క మీకు కనపడవచ్చు, కానీ ఇది మొగలి చెట్టు కాదు, బ్రాహ్మణి చెట్టు. ఇది చూడండి, చాలా చక్కని సుగంధ పాల షర్బత్ తయారు చేసుకుంటారు చూడండి. దీని యొక్క వేళ్ళతోనే చాలా అద్భుతమైన షర్బత్ తయారు చేసుకోవచ్చు. హృదయ సంబంధించిన వ్యాధులకు 3 రకాలు. ఇందులో గుండె నొప్పి కానీ గుండెకు బలాన్ని ఇచ్చేది దీని యొక్క ఆకే. దీని ఆకును కూడా మనం బాగా పొడి చేసుకొని దీనికి మనం ఇంకో 2 మూలికలు, శతావరి అనేది ఒకటి, ఇంకొకటి నేల గడ్డలు, ఈ 3 గిన్నె కలుపుకొని తింటే ఈ హృదయ కవాటాలలో దాని బదులు అందులో ఉన్నది మొత్తం తొలగించేస్తుంది, మళ్ళీ శుభ్రం చేసేస్తాయి. 3 కలిపితే శతావరి. అంటే ఇన్ని రోజులు అని చెప్పి వేసుకోవాలి. అది 45 రోజులు మేడం. ఏదానికైనా 45 రోజులే ఉంటది, కొంతమంది 80 రోజులు ఉంటది. మీకు కొండపిండి గురించి మరో సందర్భంలో నేను చెప్పడానికి అవకాశము కల్పించవలసిందిగా తమని
ఖచ్చితంగా ఖచ్చితంగా ఎస్విటివి వాళ్ళను మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే నల్లమల్ల ఖచ్చితంగా. ఫారెస్ట్ లో అంతరించిపోతున్న వనమూలికల గురించి ఉమ్, చెప్పే అవకాశము ఇచ్చినారు. మేము ఎక్కడనో అజ్ఞానంలో చాలా అజ్ఞాతవాసంలో ఉన్నట్టు ఉంటది. ఉమ్, ఎందుకంటే రోజుకి ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళకు మేము ఇచ్చే సలహాలు చూడండి. ఉమ్, మీరు ఏదన్నా తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఉమ్, ఏమి మన శరీరంలో కఫ పిత్త వాత దోషాలకు సంబంధించిన ఈ 3 విధానాల్లో సంబంధించిన ఆయుర్వేద వైద్యులను 1-2 సార్లు అడగండి. ఉమ్. మన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకి వెళ్ళి అక్కడ ఉన్న వైద్యులను సంప్రదించి మేము మేడం ఇది తెచ్చుకున్నాము, ఫలానా వనమూలికల అతని కాడ నుంచి తెచ్చుకున్నాము, ఇది మేము వాడొచ్చా అని అడగండి. అక్కడ కఫ పిత్త వాత ఈ విషయాల్లోనే ఖచ్చితంగా వనమూలికలు పనికొస్తాయి. తెలిసిన వైద్యాన్ని 10 మందికి చెప్పే అవకాశం కల్పించిన సుమన్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, ఇదండి మనకున్నటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలకి మరి ప్రకృతి నేచర్ ఇచ్చేటటువంటి అద్భుతమైన ఆయుర్వేద వైద్యం. మరి ఇవి ఖచ్చితంగా వాడితే 100% సొల్యూషన్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇవన్నీ కూడా ఉపయోగించాలి. ఎలా పడితే అలా వాడి మళ్ళీ దానివల్ల ఇబ్బందులు పడవద్దు. సో 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ తెలియక ఏదో చెప్పారు కదా అని ఏదో వాడేసి ఇబ్బందులు పడే వారి సంఖ్య కూడా ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వాడితే మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.